ఇక్కడ వరుసగా పందిరికి వేలాడుతున్న అరటి గెలలు చూసారా? ఏంటి ఇదేదో డెకరేషన్ అనుకునేరా? పోనీ అమ్మకానికి పెట్టారు అనుకుంటున్నారా? రెండూ కాదు. వందల సంఖ్యలో పందిరికి వేలాడుతున్న ఈ అరటి గెలలన్నీ ఇక్కడి దేవుడికి భక్తులు చెల్లించుకునే మొక్కు. అవును, అరటి పళ్ళ గెలలే మొక్కులుగా దేవుడికి సమర్పించే ఆచారం ప్రత్యేకంగా ఉన్న ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామంలో కనిపిస్తుంది. ఇక్కడ కొలువైన లక్ష్మీ నరసింహస్వామికి ఏటా భీష్మ ఏకాదశి రోజు ఇలా అరటి గెలల మహోత్సవాన్ని నిర్వహిస్తారు భక్తులు. చెట్లతాండ్ర గ్రామంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎదురుగా ఓ రావి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పక్కన వేసిన పందిర్లకు ఇలా అరటి గెలలను నైవేద్యంగా పెట్టి భక్తులు తమ కోరికలను కోరుకుంటారు. 200 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఓ స్వామీజీ నివసించేవారట. ఆయన గ్రామంలోనే ఉంటూ అక్కడి గ్రామస్తులకు వైద్య సహాయాలు చేసేవారు. అలా 70 ఏళ్ల పాటు గ్రామంలో వైద్యం చేసిన స్వామీజీ కొన్నాళ్ల తర్వాత పరమపదించారు. అయితే స్వామీజీ పరమపదించిన తర్వాత గ్రామంలో ఓ రావి చెట్టు వెలిసింది. అప్పటి నుంచి ఇక్కడ గ్రామస్తులు రావి చెట్టును స్వామీజీకి స్వరూపంగా భావించి లక్ష్మీ నరసింహస్వామితో పాటు పూజించడం ప్రారంభించారు. ఇలా రావి చెట్టును పూజించి మనసులో కోరుకున్న కోరికలు తీరుతూ ఉండడంతో రావి చెట్టుకు అరటి గెలలు పెట్టి పూజించడం ప్రారంభించారు గ్రామస్తులు. స్వామీజీ బతికి ఉన్నంతకాలం కేవలం అరటి పళ్లను మాత్రమే తినేవారట. అందుకే ఆయనకు అందరూ అరటి గెలలనే ప్రసాదంగా పెడుతూ వస్తున్నారని చెబుతున్నారు గ్రామస్తులు. ఈ భీష్మ ఏకాదశి రోజు ఒక అరటిగెల కట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక అరటిగెల కట్టాలి, కడితే తమ కోరికలను నెరవేర్చుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలకి మా సుదీర్ఘ ప్రదేశాల్లో కాకుండా ఒడిశా కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఇటువంటి ప్రదేశాల నుండి కూడా వచ్చి తమ ఆ కోరికలను నెరవేర్చుకునేందుకు ఒక అరటిగెలను కట్టి తమ కోరికల్ని నెరవేర్చుకునే విధంగా ఉండడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే ఒక 8,000 గెలలు ఉండేవి. ఈ సంవత్సరం చూస్తే ఒక 9,000 పైచీలకు గెల్ల ఉంటాయని అనుకున్నాం. ఈ గెలలు ఇలా కట్టడానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక వ్యక్తి ఒక గెల కడితే తమ కోరికల్ని నెరవేర్చుకున్నాం, మా యొక్క కోరికలు ఇంకా ముందుకు పోవాలి, ఈ ప్రదేశంలో ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి గెలలు కట్టుకుంటే ఒక మంచి జరుగుతుందనే ఆలోచన ఆకాంక్ష ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈరోజు యాత్ర జరుగుతుంది, తదనంతరం రేపు జరుగుతుంది. ఎల్లుండి ఎవరు కట్టినటువంటి గెల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కాల తీసుకుని అడల ఆ గెలను సుదీర్ఘ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఇంటికి వెళ్ళి ఈ భీష్మ ఏకాదశి యొక్క ప్రసాదం పరవస్తు అయ్యవారి యొక్క ప్రసాదం అని స్వీకరించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తెలిసి నేను ఏ సంవత్సరం కూడా ఈ భీష్మ ఏకాదశిని మిస్ కాకుండా వస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రతికి మనం ఏదైనా కోరుకొని అరటిగెల కడితే అది ఆ కోరిక తీరుతుంది అన్న నానుడి ఇక్కడ ఉందన్నమాట. దానికోసం నేను ప్రతి సంవత్సరం ఊరొచ్చి ఎంత అర్జెన్సీ ఉన్నా కూడా ఈ ఊరొచ్చి నేను ఈ ఏకాదశి నాడు అరటిగెల కట్టి నా సోమవారికి నా కోరికలు కోరుకోవడం జరుగుతుంది. దాని ప్రకారంగానే నాకు మంచి కూడా జరిగింది. భీష్మ ఏకాదశి నాడు అరటిగెలలు రావి చెట్టు వద్ద పెట్టి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందని భక్తుల విశ్వాసం. అయితే ఏటా రావి చెట్టు చుట్టూ అరటిగెలలు కట్టేస్తూ ఉండడంతో అక్కడ స్థలం సమస్య తలెత్తడంతో గ్రామస్తులు రావి చెట్టుకు ఆనుకుని పెద్ద పెద్ద పందిర్లను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. భక్తులు వారు తీసుకొచ్చిన అరటిగెలలను ఓ క్రమ పద్ధతిలో పందిర్లకు కట్టి కోరికలు కోరుకోవడం కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. కొందరు ముందే లక్ష్మీనరసింహస్వామిని మొక్కుకుని గెలలు కడితే మరికొందరు కోరిన కోరికలు నెరవేరిన తర్వాత గెలలు కట్టి మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా కట్టిన గెలలకు ఆలయ కమిటీ ప్రతినిధులు ఒక నెంబరింగ్ ఇస్తారు. మరునాడు అక్కడికి వెళ్ళి స్లిప్ చూపిస్తే వారు కట్టిన అరటి గెలను తిరిగి ప్రసాదంగా ఇస్తారు. ఆ గెలలను ఇంటికి తీసుకొచ్చి భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు, బంధువులకు స్నేహితులకు పంచిపెడుతుంటారు. ఏటా చెట్లతాండ్రలో భీష్మ ఏకాదశి రోజున ఈ పండుగ సంప్రదాయబద్ధంగా జరుగుతోంది. చెట్లతాండ్ర గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఇదే ఆనవాయితీని పాటిస్తున్నారు. ఈ దేవుడికి నమ్ముకున్న వాళ్ళకి మంచి ఆరోగ్యం, మంచి అభివృద్ధిగా వస్తారనేసి అందరూ కూడా వస్తుంటారు. ప్రతి సంవత్సరం వస్తాం. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అందరూ ఉద్యోగాలు, పిల్లలు, చదువులు
పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అన్నీ బాగా నచ్చిన స్వామి అన్నీ అభివృద్ధిగా చేస్తుంటారు. మేము 20 సంవత్సరాలు పెట్టి వస్తున్నాం. ఇంకా ముందు మేము ఇక్కడ వచ్చి గెల్ల కట్టాను 1 ఇయర్. ఇప్పుడు 1 ఇయర్ అయ్యింది మా మ్యారేజ్కి ఇక్కడ. అందుకే మేము మళ్ళీ దర్శనం కోసం ఇక్కడ వచ్చాము.